ఈ రోజు అయితే మా పిల్లల కోసం అయితే నేను ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం అయితే వామాకుని మా పెరట్లో ఉంటే దాన్ని అయితే చక్కగా కోసేసుకుని దీన్ని అయితే ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా సన్నగా అయితే తరుక్కోవాలి. ఈ విధంగా తరుక్కుని పక్కన పెట్టుకున్న తర్వాత నా స్పెషాలిటీ ఏంటంటే మట్టి పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ముందుగా మట్టి పాత్రని వేడి చేసుకుని ఒక ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెన్నుమిర్చి, టేస్ట్ కోసం అని చెప్పి పిల్లలకి కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చివాసన లేకుండా వామాకుని మంచిగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఫైనల్ గా ముందుగా కుక్ చేసినటువంటి 1 పాలిష్డ్ బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వామాకుతో గానీ రైస్ చేసుకుని పిల్లలకి 1 month కి ఒకసారి లేదా వారానికి ఒకసారి అయినా పెడితే పిల్లలకి ఎటువంటి జీర్ణ సమస్యలు అనేవి ఉండవు. పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా గ్యాస్ట్రిక్ తో బాధపడుతూ ఉంటే ఇలాంటి రైస్ ని అయితే ప్రిపేర్ చేసుకుని తింటే వెంటనే ఉపశమనం ఇస్తుంది. ఓకేనండి, నేను చేసినటువంటి ఈ రైస్ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన వల్లి రాంబాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.